హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి కాకరకాయ కర్రీ ఈజీగా మనకు క్రిస్పీగా ఎలా ఉండాలి అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉండాలి. ఈ కాకరకాయ కూర ఎలా చేద్దామో చూసేద్దాము. మీరు ఇలా ట్రై చేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు 100 మార్క్స్ అయితే వేస్తారు. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం కాకరకాయలు అన్నీ ఉప్పు వేసుకొని కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి కదా, అవంతా తీసి పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మొత్తం మనకు ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలి అండి, అప్పుడే మనకు చేదు లేకుండా ఉంటుంది. మరీ ఎర్రగా మాడిపోకుండా ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఉంచేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో వచ్చేసి మనం అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మీకు 100 మార్క్స్ వేస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈజీగా తింటారు. కాకరకాయ వద్దండి బాబోయ్ అనే వాళ్ళు కూడా మళ్ళీ కాకరకాయనే చేయమంటారు. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే నేను యాడ్ చేశానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. పావు కిలో కాకరకాయలకు నేను చెప్తున్నాను. ఆ క్వాంటిటీలో తీసుకోండి. ఫస్ట్ నేను కాకరకాయలు చూపించలేదు, అది నేను మర్చిపోయాను. తర్వాత వీడియో చేద్దామని గుర్తుకొచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి 2 ఉల్లిపాయలు అండి. చిన్న సైజు అయితే 2, పెద్ద సైజు అయితే 1. ఆనియన్స్ అన్నీ ఇలా మనం చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుంది కాకరకాయ. మీరు ఒక్కసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఒక సైడ్ మనకు ఆనియన్స్ వేగుతుండగానే మనం ఇంకొక సైడు పొయ్యి మీద పెంక పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి. పల్లీలు అయితే కొంచెం ఎర్రగానే వేయించుకోవాలి అండి, చిన్న మంట మీద వేయించుకోండి. మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కనుక పెద్ద మంట మీద వేయించుకోవచ్చు. ఎందుకంటే చిన్న మంట మీద వేయించుకుంటే మనకు పల్లీలు అనేది చక్కగా కాలుతాయి అన్నమాట, లేదంటే లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి. ఇది ప్రాసెస్. నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకున్నానండి పల్లీలు. మీరు కూడా ఇంత క్వాంటిటీ తీసేసుకోండి. జస్ట్ ఒక పిడికడు ఉంటాయి ఇవి, ఎగ్జాక్ట్లీ పిడికడు పల్లీలు ఉంటాయి అన్నమాట. ఇన్ని పల్లీలు తీసుకొని నేనైతే వేయించుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా మనకు నీట్గా వేగాలి అన్ని పల్లీలు. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేస్తున్నాను. ఓకేనా, చిన్న స్పూన్లో సగం అనుకోండి అంత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఈ 2 వేడి చేసిన తర్వాత గ్యాస్ అయితే కట్టేసుకోండి. ఇవి చల్లారనిచ్చిన తర్వాత నెక్స్ట్ నువ్వులు వేసుకుంటున్నానండి. పల్లీలో దాంట్లో వేసుకుంటే మనకు చిట్టుపట్లాడుతూ అన్నీ చిట్టిపోతాయి కాబట్టి నేనైతే సపరేట్గా వేయించుకుంటున్నాను. ఇలా మనకు కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత కొంచెం ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోండి. నువ్వులు ఎలా వేగాయి తెలుసుకోవాలి అంటే చిన్న చిట్కా, వాటిని ఇలా 2 వేళ్ళతో తీసుకొని ఇలా నలుస్తుంటే మనకు కొంచెం పిండిలాగా అవుతాయి. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి మన గ్యాస్ మీద ఉల్లిగడ్డలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇందులో చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, పసుపు అయితే వేసానండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక వేయించుకున్నాం కదా కాకరకాయలు, ఆ కాకరకాయలు అయితే ఇందులో వేసేస్తున్నాను. చూడండి, సేమ్ ప్రాసెస్ చూడండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా తినని వాళ్ళు కూడా మళ్ళీ తింటాము మళ్ళీ చేయండి అని అంటారు. బాగుంటుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం జస్ట్ ఒక స్పూన్ అంతా చక్కెర యాడ్ చేస్తున్నాను. సేమ్ ప్లేస్లో మీరు బెల్లం ఉంటే చక్కెర పడని వాళ్ళు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. చిన్న బెల్లం గడ్డ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పుడైనా చక్కెర వేస్తానండి. ఇలా బాగా కలిపి పెట్టుకోండి. కొంచెం మగ్గనివ్వాలి. చక్కెర అనేది మన కాకరకాయలకు పట్టి చేదు అనేది తీసేస్తుంది, చేదు లేకుండా ఉంటుంది. కొంచెం మగ్గనివ్వాలి. ఈలోపు అయితే మనం ఇదంతా పౌడర్ రెడీ చేసి పెట్టుకుందాము. పల్లీలు, జీలకర్ర, నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా. ఇదంతా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం మెత్తగానే పట్టుకోవాలి, బరుకులు లేకుండా. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మగ్గిన కాకరకాయలలో ఈ పౌడర్ అనేది వేసేసుకొని కొంచెం సేపు మనం మొత్తం కలిపెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మనకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుంది. మరీ మాడిపోకుండా చూసుకోకండి. ఓకేనా, కొంచెం ఇలా మగ్గితే సరిపోతుంది. మనకు పల్లీలు కొంచెం పచ్చివాసన టేస్ట్ తెలుస్తుంది. ఆ టేస్ట్ స్మెల్ వచ్చిందంటే ఇంకా మనకు పచ్చివాసన పోయినట్టే.
కానీ తర్వాత వచ్చేసి మనం కావాల్సినంత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. పెద్ద నిమ్మకాయ కన్నా కొంచెం ఆనియన్ సైజ్ అంతా నిమ్మకాయ కాదు, పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఫస్టే. సో ఆ చింతపండు అంతా తీసుకు ఇందులో పోసేస్తున్నాను చూడండి. ఓకేనా, ఇంతే అండి. ఈ ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ఇందులో మీరు కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా నేనైతే ఇలా చేస్తున్నాను. ఓకేనా, సూపర్ ఉంటుంది టేస్ట్. మళ్ళీ 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 చేయమని అడుగుతారు. సో అంత బాగుంటుంది టేస్ట్ అయితే, సూపర్గా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు 100కు 100 మార్క్స్ అయితే వస్తాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, సూపర్ ఉంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి కారం, 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. కారం మీ క్వాంటిటీని బట్టి, మీరు తినే టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నాను. అండ్ ఉప్పు వచ్చేసి 3 స్పూన్ల ఉప్పు అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది, మాది కారం పొడిలో ఉప్పు అయితే ఉండదు. ఓకేనా, చూసి వేసుకోండి. కొంతమంది కారం పొడిలో ఆల్రెడీ కలిపి పెడతారు కాబట్టి, సో మాది కలపకుండా ఉంటుంది. ఓకేనా, ఆకుపొడి ఉంటుంది. నేనైతే ఉప్పు విడిగానే వేసుకుంటున్నాను. 3 చెంచాలు ఉప్పు వేసుకున్నాను, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇందులో మీకు ఇంకా ధనియాల పొడి ఉంటే కూడా ధనియాల పొడి వేసుకోండి. నేనైతే ధనియాల పొడి లాస్ట్లో వేస్తాను. మనకు కావాల్సినంత క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎలా ఉండాలి అని అనుకుంటే కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి, సో నేనైతే 2 గ్లాసులు వాటర్ పోసాను. ఇంకా ఇంతేనండి. ఇది మనకు దగ్గరికి మగ్గే వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ప్రాసెస్ అంతే, ఇంతే. చాలా 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 ఈజీ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే బ్యాచిలర్స్కు చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, మగ్గింది. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చే వరకు ఉంచేసుకుంటే సూపర్గా ఉంటుంది. కర్రీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎప్పుడెప్పుడు తినాలని. సో అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా 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 సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు 100కు 100 మార్క్స్ వస్తాయి. సేమ్ ప్రాసెస్ చూడండి ఎంత బాగుందో. చూడండి, తినేసేయండి. సూపర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.